మెదడు నుండి వచ్చే నరాలు ఒత్తినట్టు ఉంటాయి, కళ్ళు సరిగ్గా కనపడం లేదు. చెప్పాను, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు అంటే ఆ ఆటిజం. మీరు ఎత్తు పొట్టి అని లేదు, ఈ సిరిధాన్యాలు కషాయాలు తింటే ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరుగుతారు. నేను పెరగాలంటే కాదు, వెంకటేశ్వరరావు పొట్టికి కాలేడు, అదంతా డిసైడ్ అయిపోయింది. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సప్త ఆకుల కషాయం, గరిక, తులసి, తిప్పతీగ, మారేడు, కానుగ, వేప, రావి ఆకులు. ఈ కషాయం తాగితే ఏ రోగం రాదు మీకు. చికెన్ గున్యా రాదు, H1N1 రాదు, H1N1 రాదు, ఏ రోగము రాదు. దానికి తోడు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి, మీకు ఎంత కాల్షియం కావాలో అంత కాల్షియం వస్తుంది. ఏ ఒక్కరికి ఎముకల ప్రాబ్లం ఉండనే ఉండదు. వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తాటి బెల్లంతో చేసుకోండి, 100 grams తింటే చాలు, మ్యాక్సిమం, మోర్ దెన్ ఎనఫ్. బాగుంది నువ్వుల లడ్డు అని దినాము తినకండి, వారానికి ఒకసారి తింటే చాలు. కిడ్నీ స్టోన్స్, రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు, అరటిబోద ఆకు, ఈ 4 ఆకుల కషాయాన్ని మీరు 2 రౌండ్లు ముగించే లోపల మీ దేహంలో ఉన్న స్టోన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏ ఇబ్బంది మీకు తెలియని కూడా తెలియదు, అంత ఈజీగా వచ్చేస్తాయి. అరికలు, సామెలు 2 రోజులు తినండి, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తినండి. హెర్పిస్, ఇది చర్మరోగం కాదు మీరు అనుకున్నట్టు, ఇది వైరస్ రోగం. కాబట్టి మీరు పుస్తకంలో SLE అని ఉంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల వచ్చేది. సో ఆ హెర్పిస్కి SLE అనే పుస్తకంలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుంది. సరే, ఎముకల క్యాన్సర్ పట్టిలో క్లియర్గా రాసి ఉంది. బోన్ మ్యారో క్యాన్సర్ ఇబ్బంది లేకుండా బాగవుతుంది, ఏమీ ప్రాబ్లం లేదు. 7 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు చాలామందికి ఎముకల క్యాన్సర్ వస్తుంది. ఈ మూల కారణం మనం తింటున్న పదార్థాలే. CKD, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, అదే క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, యూరియా, ప్రోటీన్, ఆల్బుమినేరియా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పునర్నవ, అరటిబోద, కొత్తిమీర, రణపాలాకు కషాయాలు, అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు. ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఆహారాన్ని గంజి రూపంలో తీసుకోండి. పొద్దున ఉడకబెట్టి సాయంకాలం తాగండి, సాయంకాలం ఉడకబెట్టి ఉదయం తాగండి. ఇలా చేయటంలో మీ రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. ఉద్బలనం చెందిన రోగాలన్నీ వెంటనే బాగవటం మొదలు పెడతాయి. అన్నీ ఉన్నాయి, సీరియల్ క్రియాటిన్, విటమిన్ అన్ని గురించి చెప్పాను పుస్తకంలో, అన్నిటికీ సమాధానం ఉంది. మీరు కిడ్నీ విషయం గురించి పట్టీలు చాలా బాగా రాశారు. ఇవన్నీ విటమిన్ B12 గురించి ఉంది, సీరం క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ యూరియా, అన్నిటికీ సమాధానం. ఈ ట్యాబ్లెట్స్ మీరు తీసుకుంటున్నారు, దాన్ని వారం కాకపోతే 3 వారాలకు ఒకసారి 25% తగ్గిస్తూ రండి. వెంటనే ఆఫ్ చేయకండి. ట్యాబ్లెట్లు మీకు అలవాటై ఉంటాయి, వెంటనే ఆఫ్ చేయకూడదు. ఒక 3 నెలల నుంచి 5 నెలల లోపల అంచెలంచెలుగా తగ్గించుకుంటూ రండి, ఇబ్బందులు ఏమీ ఉండవు. గురక, నత్తి, పిల్లలకి నరాల సంబంధ రోగాలు పట్టీలో ఉంది, దాన్ని వాడండి. రోజు 1 గంట నడిస్తే గురక 3 నెలలు తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ బాగా నడవాలి. C4, C5, L4, L5 ఈ ఇబ్బందులు, బ్యాక్ పెయిన్స్ పైన కింద పుస్తకంలో పట్టీలో రాశాం, క్లియర్గా ఉంది, దాన్ని ఫాలో కండి. పేగుల క్యాన్సర్ క్లియర్గా పుస్తకంలో పట్టీలో రాశాను, 15 రకాలు ఉంది. ఈ క్యాన్సర్లు అన్నీ బాగా అయిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. అదే వాడండి, పేగుల క్యాన్సర్ వాడితే తగ్గిపోతూ వస్తుంది, ఇంకేమి స్ప్రెడింగ్ కూడా తగ్గిపోతుంది. నేను చెప్పాను కదా, మధుమేహం ఉంది, BP ఉంది, థైరాయిడ్ ఉంది, రొమ్ము క్యాన్సర్ ఉంది. ఒక్కొక్కరికి అన్నిటికీ సమాధానం చెప్పానమ్మా. మీకు ఏది ఎక్కువ ఇబ్బంది ఉందో
దాన్ని మొదలు పెట్టండి. 3 నెలల తర్వాత మీకు తేలిక అవుతుంది. తర్వాత మీరు మార్చుకుంటూ రావచ్చు, ఏమి ఇబ్బందులు. అరచేతుల్లో పులిపుర్లు, చర్మ రోగం అని ఉందమ్మా, ఆ పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు వాడండి. నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె మార్చి తాగండి. ఆ పులిపుర్ల దగ్గర వెర్రి నువ్వుల నూనె పూసుకోండి రాత్రి పడుకునే ముందు. గత 10 సంవత్సరాలుగా మయస్థీనియా గ్రావిస్, ఇది ఒక అతిరేకమైన అపరూపమైన రోగం, చాలామందికి ఉండదు. దీని గురించి ఇప్పుడిప్పుడే కొంతమందికి బాగవుతుంది. ఇంకొక కొన్ని రోజుల్లో దీనికి పట్టి తయారు చేసి పుస్తకంలో అమర్చుతాము. ఇంకా కొద్దిగా ప్రయోగాలు చేస్తున్నాం. మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మీరు అరటిబోద కషాయం, సన్న ఉల్లిపాయల కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం మార్చి తాగండి. అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తీసుకోండి. అరికల పొట్టులో లిగ్నాన్స్ అనే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి మానసిక రోగాలకి, క్యాన్సర్ను దూరం ఉంచేదానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేదానికి, ఎముకల మధ్యను శుద్ధం చేసేదానికి అరికల పొట్టు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. అందులో లిగ్నాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది, క్యాన్సర్ను దూరం చేస్తుంది. జాగ్రత్తగా వాడుకోండి. దంత సమస్యలు మీరు చేయాల్సింది ఇంతే, బొగ్గుపొడితో పళ్ళను మర్దనం చేసుకోండి వేలు వాడి. దానికి తోడు కానుగ ఆకు, కానుగ కడ్డి, వేప ఆకు, వేప కడ్డి మీరు నోట్లో వేసుకొని వారానికి ఒకసారి వాడుతూ ఉంటే ఏ దంత సమస్యలు అయినా కానీ బాగవుతూ వస్తాయి.